అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామం, గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళన చేస్తుండడంపై మంత్రి స్పందించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, గ్రామ సభలు ముగిసినా కార్డులు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేల సత్పతి, లోకల్ బాడీ సదరప్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లైస్ శాఖ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా 4 స్కీమ్స్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా గురించి మనము ఈనాటి గ్రామ సభ ఏర్పాటు చేసి ఊరు స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో వార్డు సభలో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీరు ఇంతకుముందు మనకి స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మీ జిల్లా మంత్రి, రాష్ట్రంలో రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సమర్థవంతంగా మరి వారి విధులు నిర్వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు, నా ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ సూడా చైర్మన్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ ఎస్పీ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, వేదికమైన పెద్దలందరికీ, అధికారులందరికీ, ప్రత్యేకంగా రేణికుంట అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ ఊరికి రావడం. ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మా కొంతమంది సపోర్ట్ కొడతలేరు. ఈరోజు రాష్ట్రంలో అదనంగా రేషన్ కార్డు ఎన్ని ఉన్నాయంటే మొత్తం రాష్ట్రంలో సుమారు 40,000 కార్డులు అదనంగా 40,000 మందికి లబ్ధి పొందే విధంగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఈ రేషన్ వ్యవస్థలో వాళ్ళు చేసిన బెనిఫిట్స్, డిలీషన్స్, ఎడిషన్స్ అన్నీ లెక్క పెడితే ఓన్లీ 40,000 మందికి వాళ్ళు 10 ఏళ్లలో చేసింది. మేమేం చేస్తున్నాం? మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలోనే ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఈ ఉచిత బియ్యం పథకం కింద, రేషన్ కార్డు కింద మరో 40 లక్షల మందికి మేలు చేకూరే విధంగా మేము ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా. అదే కాదమ్మా, మీలో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఎటువంటి రేషన్లో వచ్చే బియ్యము